గ్వాదర్ బిలాంగ్స్ టు అస్. గ్వాదర్ పోర్ట్ మా సంపద, దీనిపైన పాకిస్తాన్కు కానీ చైనాకు కానీ ఎటువంటి అధికారం లేదు అని బలోచ్ ఉద్యమకారులు అంటున్నారండి. నిన్న సాయంత్రం 4 గంటలకు బలోచ్ ఉద్యమకారులు గ్వాదర్ పోర్ట్ కాంప్లెక్స్లో దూరి మొదటగా 2 పెద్ద ఎక్స్ప్లోజన్స్ చేశారు. ఆ తర్వాత వరుసగా గన్ ఫైరింగ్ జరిపారు. గ్వాదర్ పోర్ట్ లోపల ఉన్న పాకిస్తానీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ను చంపడానికి ఈ దాడి చేయడం జరిగింది. తర్వాత బలోచ్ మిలిటెంట్స్కు పాకిస్తాన్ సెక్యూరిటీ ఫోర్సెస్కు మధ్య ప్రతి దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 2 పాక్ ఆఫీసర్స్ చనిపోయారు. 8 మంది బలోచ్ ఫైటర్స్ చనిపోయారు. ఈ దాడులను బలోచ్ లిబరేషన్ ఆర్మీ మేమే చేశాము అని, ఇది మషీద్ బ్రిగేడ్ చేసిన పని అని స్వయాన ప్రకటించడం జరిగింది. గ్వాదర్ కాంప్లెక్స్ లో ఎక్కువగా చైనా సిటిజన్స్ ఉంటారు. ఈ గ్వాదర్ పోర్ట్ పేరుకే పాకిస్తాన్ యొక్క బలోచిస్తాన్ రాజ్యంలో ఉంది. బట్ ఈ పోర్ట్ మొత్తాన్ని చైనా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సింపుల్ గా చెప్పాలి అంటే పాకిస్తాన్ ఈ పోర్ట్ ను చైనాకు అమ్మేసింది. బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏమంటోంది అంటే గ్వాదర్ బిలాంగ్స్ టు అస్, చైనా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అంటోంది. ఒకవేళ గ్వాదర్ గనుక చైనా కంట్రోల్ నుండి వెళ్ళిపోతే సిపాక్ ప్రాజెక్టుకు అసలు అర్థమే ఉండదు. చైనా సిపాక్ ప్రాజెక్టును కట్టడానికి కారణం మలక్కా స్ట్రైట్ నుండి ఇలా చుట్టేసుకొని యూరోప్కు, మిడిల్ ఈస్ట్కు, ఆఫ్రికా దేశాలకు వెళ్లే దారిని తగ్గించుకోవడానికి, అంటే డిస్టెన్స్ను తగ్గించుకోవడానికి సిపాక్ ప్రాజెక్ట్ను చైనా కడుతోంది. సిపాక్ ప్రాజెక్ట్ చైనా యొక్క కష్గర్ నుండి ఇలా పిఓకే మీదుగా బలోచిస్తాన్ మీదుగా గ్వాదర్ పోర్ట్ కు కనెక్ట్ అవుతుంది అన్నమాట. మలక్కా స్ట్రైట్ రూట్ ద్వారా ఇలా చుట్టేసుకొని సముద్ర మార్గం గుండా ప్రయాణం చేయాలి. ఇలా ప్రయాణం చేయడానికి ఎక్కువ ఫ్యూయల్, ఎక్కువ సమయం పడుతుంది. కానీ సిపాక్ రూట్ లో కేవలం 3500 కిలోమీటర్లు దాటుకొని గంటల్లో మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాకు చేరుకోవచ్చు. ఈ మ్యాప్ లో సిపాక్ రూట్ ను చూడొచ్చు. 2014 లో దాదాపు 4 లక్షల కోట్లు ఖర్చు పెట్టి చైనా సిపాక్ ప్రాజెక్ట్ ను మొదలు పెట్టింది. ఈ ప్రాజెక్ట్ దాదాపు 16,000 కోట్లు ప్రతి ఇయర్ చైనాకు సేవ్ చేస్తుంది అన్నమాట. ముఖ్యంగా యుద్ధ సమయంలో మన భారత్ నేవీ మలక్కా స్ట్రైట్ ను బ్లాక్ చేస్తే సిపాక్ చైనాకు ఆల్టర్నేట్ రూట్ గా ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ సిపాక్ రూట్ ను గ్వాదర్ రూట్ అని కూడా పిలుస్తారు. భారత్కు సిపాక్తో ప్రాబ్లం ఏంటి అంటే సిపాక్ పిఓకే మీదుగా వెళ్తోందండి. పిఓకే అనేది భారత్ యొక్క భూభాగం. మా పర్మిషన్ లేకుండా చైనా ఏ అధికారంతో సిపాక్ కడుతోంది అని భారత్ అడుగుతోంది. బలోచిస్తాన్కు చైనాతో ఏంటి ప్రాబ్లం అంటే ఇక్కడ కనిపిస్తున్న రాజ్యం పేరు బలోచిస్తాన్. ఈ రాజ్యానికి స్వతంత్రం కావాలి అని పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంతమంది ఉద్యమకారులు ఉద్యమం చేస్తున్నారు. ఈ ఉద్యమకారులనే బలోచ్ లిబరేషన్ ఆర్మీ అంటారు. నిన్న గ్వాదర్ పోర్ట్ పైన అటాక్ చేసింది కూడా వీళ్ళే. 1947 ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ తర్వాత రాచరిక రాజ్యాలు ఐదర్ భారత్ లో అయినా కలిసిపోవాలి లేదా పాకిస్తాన్ తో అయినా కలిసిపోవాలి అనే కండిషన్ ఉండేది. సో ఆ సమయంలో బలోచిస్తాన్ అనేది ఖాన్ ఆఫ్ ఖలత్ అనే రాజు కంట్రోల్లో ఉండేది. ఖాన్ బలోచిస్తాన్ ప్రావిన్స్ ను వెస్ట్ పాకిస్తాన్ లో కలిపేశాడు. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ లో సైన్ చేశాడు. దీంతో బలోచిస్తాన్ పాకిస్తాన్ లో ఒక భాగం అయిపోయింది. పాకిస్తాన్లోని 44% భూమి బలోచిస్తాన్లోనే ఉంటుంది. కానీ ఇక్కడ కేవలం 1,20,00,000 జనాభా మాత్రమే నివసిస్తూ ఉంటారు. పాకిస్తానీలు బలోచిస్తాన్ ప్రజలపైన వివక్ష చూపిస్తూ ఉంటారు. బలోచిస్తాన్లో ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ను, మినరల్స్ను దోచుకొని పంజాబ్, సింధ్ రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు పాకిస్తాన్ ప్రభుత్వాలు ఇస్తూ ఉంటాయి. బలోచిస్తాన్లో గోల్డ్ ఎక్కువగా ఉంటుంది. పాక్ ప్రభుత్వం గోల్డ్ను కూడా బలోచిస్తాన్ నుండి దోచుకొని పంజాబ్, సింధ్ రాష్ట్రాల్లో 90% డెవలప్మెంట్ కోసం డబ్బులు ఖర్చు పెట్టి కేవలం 10% మాత్రమే బలోచిస్తాన్ ప్రజల కోసం డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడుతుంది. బలోచ్ ప్రజలు బిలో పవర్టీ లైన్లో ఉన్నారు. సో ఈ వివక్ష కారణంగా బలోచ్ ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వంతో యుద్ధం చేస్తున్నారు. తమకంటూ సపరేట్ దేశం కావాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఇయర్ 2000 నుండి బలోచ్ ఉద్యమకారులు పాకిస్తాన్ ఆర్మీ పైన, జర్నలిస్టుల పైన, పాకిస్తాన్ పోలీసుల పైన దాడులు చేస్తున్నారు. 2014 తర్వాత నుండి ఎప్పుడైతే సిపాక్ ప్రాజెక్ట్ మొదలైందో, ఎప్పుడైతే గ్వాదర్ చైనా కంట్రోల్లో వెళ్ళిపోయిందో అప్పటి నుండి చైనా కంపెనీలు బలోచిస్తాన్లో ఉన్న గోల్డ్ అండ్ కాపర్ మైనింగ్లో ఆపరేట్ చేస్తున్నాయి. గ్వాదర్ సముద్ర తీరంలో ఉన్న చేపలను కూడా చైనా దోచుకుంటోంది. మే 2021లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం గ్వాదర్ సముద్ర తీరంలో ఉన్న చేపలను పట్టడానికి చైనా ట్రాలర్స్కు లైసెన్స్ ఇచ్చినప్పుడు బలోచ్ ప్రజలు పెద్ద ఎత్తున నిరసన చేశారు. రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేశారు. 2020లో గ్వాదర్ పోర్ట్లో పనిచేస్తున్న చైనీస్ ఇంజనీర్స్ పైన బలోచ్ ఉద్యమకారులు దాడి చేశారు. ఏప్రిల్ 2022లో కరాచీలో ఉన్న చైనా సిటిజన్స్ పైన కూడా బలోచ్ ఉద్యమకారులు దాడులు జరిపారు. 2007 కంటే ముందు బలోచ్ ఆర్మీకు బలోచ్ మర్రి అనే వ్యక్తి నాయకత్వం వహించేవారు. 2007లో ఈయన్ను పాక్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఆఫ్ఘనిస్తాన్లో చంపేశారు. ఈయన మరణం తర్వాత బలోచ్ ఉద్యమం ఊపందుకుంది. అజిత్ దోవల్ గారు ఎప్పుడూ ఒక మాట అంటూ ఉంటారు, ఇఫ్ యు డూ వన్ మోర్ ముంబై యూ విల్ లూజ్ బలోచిస్తాన్ అని. బలోచిస్తాన్ అనేది చాలా అంటే చాలా క్రిటికల్ ఏరియా. పాకిస్తాన్ యొక్క -పాయింట్ బలోచిస్తాన్. ఇప్పుడు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకు బషీర్ జే బలోచ్ అనే వ్యక్తి నాయకత్వం వహిస్తున్నారు. ఎన్నోసార్లు బలోచ్ ఉద్యమకారులు చైనా ప్రభుత్వ అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. అయినా చైనా వినలేదు.
ఇప్పుడు బలోచ్ ఉద్యమకారులు చైనా యొక్క ఇంట్రెస్ట్ అయిన గ్వాదార్ పోర్ట్ పైన దాడి చేశారు. ఇది చైనాకు చాలా పెద్ద దెబ్బ. ఎందుకు అంటే గ్వాదార్ చైనా చెయ్యి దాటిపోతే సీప్యాక్ రోడ్తో ఎటువంటి ఉపయోగం ఉండదు. సీప్యాక్ను బీఆర్ఏ యొక్క ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ అంటారు. చైనా నియంత షీ జింగ్పింగ్ బ్రెయిన్ చైల్డ్ పాలసీ ఇది. ఒక రకంగా చెప్పాలి అంటే బీఆర్ఏ యొక్క మొట్టమొదటి ప్రాజెక్టే సీప్యాక్ ప్రాజెక్ట్. బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చైనా ఆర్థిక వ్యవస్థ పైన దెబ్బ కొడుతోంది. పాకిస్తాన్ని ఒకవైపు నుండి తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ ఆడుకుంటుంటే ఇంకొక వైపు నుండి బలోచ్ ఉద్యమకారులు వాయిస్తున్నారు. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాజ్యంలో అధిక శాతం ఏరియాస్ను ఆల్రెడీ టీటీపీ కంట్రోల్ చేస్తోంది. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లో షరియా చట్టాన్ని కూడా తాలిబాన్లు పాస్ చేసేశారు. టీటీపీ మరియు పాక్ ఆర్మీ మధ్య ఇప్పటికీ గొడవలు జరుగుతున్నాయి. కొద్ది రోజుల ముందు టీటీపీ మిలిటెంట్స్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో ఉన్న నార్త్ వజీరిస్తాన్ డిస్ట్రిక్ట్లో సూసైడ్ బాంబర్స్ ద్వారా 7 మంది పాకిస్తానీ సోల్జర్స్ను చంపడం జరిగింది. దీనికి ప్రతీకారంగా ఈ సోమవారం రోజు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఖాస్ట్ పక్టికా ప్రావిన్స్లో పాక్ యుద్ధ విమానాలు వరుసగా ఎయిర్ స్ట్రైక్ చేశాయి. ఈ దాడుల్లో 8 మంది ఆఫ్ఘనీ ప్రజలు చనిపోవడం జరిగింది. దీనికి కౌంటర్గా ఆఫ్ఘన్ తాలిబాన్లు పాకిస్తాన్ పైన ఎయిర్ స్ట్రైక్స్ చేయడం జరిగింది. ఇది ఇలా ఉంటే నిన్న బలోచ్ విప్లవకారులు చైనా పాకిస్తాన్కు బుద్ధుల ఓడరేవైన గ్వాదార్లో మిట్ట మధ్యాహ్నం దీపావళి చేసి వచ్చారు. ఇంకొన్ని ఏళ్లలో పాకిస్తాన్ ముచ్చటగా 3 నుండి 4 భాగాలవుతుంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా పష్తూనిస్తాన్ అవుతుంది. టీటీపీ కంట్రోల్లో వచ్చేస్తుంది. ఇక్కడ షరియా చట్టం కూడా రానుంది. పీఓకే భారత్లో కలిసిపోతుంది. బలోచిస్తాన్ సపరేట్ దేశం అవుతుంది. పంజాబ్ సింధ్ మాత్రమే పాకిస్తాన్కు మిగులుతాయి. దీనికి కారణం పాకిస్తాన్ యొక్క పంజాబీ సింధీ ప్రభుత్వాలు చేసిన చిల్లర పనులే పాక్ ముక్కలవ్వడానికి కారణం. బలోచిస్తాన్లో ఫిషింగ్ లైసెన్స్ చైనాకు ఇచ్చింది ఎవరు? ఇమ్రాన్ ఖాన్. బలోచిస్తాన్లో మినరల్స్ను దోచుకోవడానికి చైనాకు మైనింగ్ కాంట్రాక్ట్స్ ఇచ్చింది ఎవరు? షేబాజ్ షరీఫ్. మైనింగ్ చేయాలంటే పాకిస్తాన్ వ్యాపారస్తులు చేయాలి, పాకిస్తాన్ యొక్క ఇండస్ట్రియలిస్ట్ చేయాలి. కానీ తమ సొంత న్యాచురల్ రిసోర్స్ను మినరల్స్ను మైనింగ్ చేయడానికి చైనాకి ఎందుకు కాంట్రాక్ట్ ఇవ్వాలి? ఒకవేళ కాంట్రాక్ట్ చైనాకి ఇచ్చారే అనుకోండి, ఈ మైనింగ్ లో 90% చైనా షేర్ ఉంది, కేవలం 10% మాత్రమే పాకిస్తాన్ యొక్క షేర్ ఉంది. అంటే బలూచిస్తాన్ రాష్ట్రం మొత్తాన్ని పాకిస్తాన్ చైనాకు అమ్మేసింది అన్నమాట. చైనా వ్యాపారస్తులు ఎలా ఉంటారు అంటే లాభం మొత్తం తమ దేశానికే తీసుకువెళ్తారు. అక్కడున్న దేశాలకి ఏమీ మిగలదు. వాళ్ళు చేసే మైనింగ్ లో, కన్స్ట్రక్షన్ వర్క్స్ లో చైనీస్ లేబర్స్ ను మాత్రమే పనిలో పెడతారు. చైనా బలోచ్ ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించదు. చైనా లాభం గురించి మాట్లాడుతుందండి, మాకెంత మీకెంత అని గురించి మాట్లాడుతుంది. ప్రజలు, పేదవారు, మతం, కులం వంటి తేడాలు చైనాకు ఉండవు. చైనా సిటిజన్స్ పాకిస్తాన్లోని పేద ఆడవారిని పెళ్లి చేసుకొని అటువంటి పనుల్లో పెడుతున్నారు. హిందుస్థాన్ టైమ్స్ విడుదల చేసిన ఈ ఆర్టికల్ చదవండి. పాకిస్తాన్ ఉమెన్ సోల్డ్ ఇన్ మ్యారేజ్ దెన్ ప్రాస్టిట్యూట్ ఇన్ చైనా. కండ కనిపిస్తే కుక్కనా పిల్లినా అని చూడని చైనా బుడ్డోళ్లను ఈ పాకిస్తానీ అమ్మాయిలు అమాయకంగా నమ్మారు. ఇక్కడ ఈ ఆడవారి తల్లిదండ్రులు కూడా డబ్బులు తీసుకొని తమ కూతుళ్లను చైనా వాళ్ళకి అమ్మేశారు. ఈ పాకిస్తానీ అమ్మాయిలను వీళ్ళు చైనాకు తీసుకువెళ్లి ప్రాస్టిట్యూషన్లో పడేశారు. 2015 నుండి చైనా సిటిజన్స్ పాకిస్తాన్లో పనులు చేయడానికి వచ్చారు. ఇప్పటి వరకు దాదాపు 1000 మంది పాకిస్తానీ అమ్మాయిలను చైనాలో ప్రాస్టిట్యూషన్లో పడేశారు. అప్పటి నుండి వీళ్ళు పాక్ అమ్మాయిలను ట్రాఫికింగ్ చేయసాగారు. తల్లిదండ్రులకు డబ్బులు ఎరగా వేస్తున్నారు. చైనాలో ఆడవారి కంటే మగవారి జనాభా ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ ఉమెన్ డిఫిషిట్ ఉంది. హిందుస్థాన్ టైమ్స్ విడుదల చేసిన ఒక రిపోర్ట్ ఆధారంగా ఆరూజ్ అనే ఒక పాకిస్తానీ అమ్మాయిని ఇలాగే పెళ్లి చేసుకొని చైనాకు తీసుకుపోయి డైలీ రాత్రి తాగి తన ఫ్రెండ్స్ను ఇంటికి పిలిచి తన ఫ్రెండ్స్తో కూడా శారీరకంగా పాల్గొనాలి అని బలవంతం చేసేవాడు అని ఆరూజ్ మీడియా ముందు చెప్పింది. మే 2020లో లాహోర్లోని ఒక పాష్ ఏరియాలో చైనా ట్రాఫికర్స్ పాకిస్తానీ మ్యారేజ్ బ్రోకర్స్తో పెళ్లి కూతురు కోసం చేసిన డీలింగ్స్ను, నెట్వర్క్స్ను అక్కడి పోలీసులు పట్టుకున్నారు. మాట్లాడేవన్నీ బుద్ధుడి మాటలు, చేసేవన్నీ ఇలాంటి పనులు. తైవాన్కు చైనా దేశ ప్రజలే కరెక్ట్. ఎందుకంటే మొన్న తైవాన్ ఏమన్నది, మా దగ్గర లేబర్ షార్టేజ్ ఉంది, ఇండియా నుండి లేబర్స్ రావాలి, బట్ ఇండియన్ వర్కర్స్ తెల్లగా ఉండాలి, నీట్గా ఉండాలి అని మొన్న తైవాన్ కండిషన్ పెట్టింది. వెళ్ళి చైనా నుండి తెచ్చుకోండి, మీ దేశ ఆడవారిని కూడా అమ్మేస్తారు. పాకిస్తాన్లో ఇంత జరిగినా పాకిస్తాన్ రాజకీయ నాయకులకు సిగ్గులేదు. ఇది షరియా చట్టానికి విరుద్ధం కాదా? మీ దేశ ఆడవారిని ఎత్తుకుపోయి అమ్మేస్తే గాజులు తొడుక్కొని ఉంటారా? మీకంటే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ అసలు సిసలైన ఇస్లామిక్ దేశం. చైనాలో వ్యూగర్ ముస్లిమ్స్ పైన దాడి జరిగితే కళ్ళు మూసుకొని ఏమీ తెలియని అమాయకుల్లా ఉంటారా? సిఏ విషయంలో వీఆర్ కన్సర్న్ అబౌట్ రీసెంట్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా అంటారా? పాకిస్తాన్కు ప్రస్తుతం రాకుమారులు కాకుండా 2 మొగులు ఉన్నారు. ఒకరు తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్, 2 బలోచ్ లిబరేషన్ ఆర్మీ. గ్వాదార్ పోర్ట్ ఆపరేషన్స్ను డిస్టర్బ్ చేయడానికి బలోచ్ సైన్యం పెద్ద ఎత్తున ప్లానింగ్ చేస్తోందండి. బలోచ్ సైన్యం రీసెంట్గా గ్వాదార్ బిలాంగ్స్ టు అస్ అని అఫీషియల్గా ప్రకటించింది. ఒక్క సీపాక్ ప్రాజెక్టును కాపలా కాయడానికి 10,000 పాకిస్తాన్ సైనికులు ఉన్నారు.
పాక్ ఆర్మీ యొక్క సెకండ్ ర్యాంక్ ఆఫీసర్ సిపాక్ కు రక్షణగా ఉన్నారు. సిపాక్ గనుక రెడీ అయ్యి ఆపరేట్ అవుతే శవాలు లేస్తాయని బలోచ్ మిలిటెంట్స్ వార్నింగ్ ఇస్తున్నారు. సిపాక్ ప్రాజెక్ట్ ఫుల్ ఫ్లెజ్లో రెడీ అవ్వడం అంత ఈజీ కాదు. POKలో సిపాక్ ఆపరేషన్స్ను భారత్ ఒప్పుకోదు. చైనా సరిగ్గా ఇరుకుంది. గ్వాదర్ పోర్ట్ను పూర్తిగా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్వాధీనం చేసుకుంటుందా చేసుకోదా అనేది కామెంట్ చేయండి. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.